హాయ్ గైస్, నేను గడి విశేష్. మన యూత్ మన ఫ్యూచర్ అంటారు, కానీ మన యూత్ మన ప్రెసెంట్ కూడా. 18 years వచ్చిన ప్రతి ఒక్కరు నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ప్లీజ్ ఓట్. మీరు నమ్మిన లీడర్స్ కి, మీరు నమ్మిన నాయకులు ఓట్ వేయండి అండ్ మన దేశం భవిష్యత్తు. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. నీ టైం వచ్చింది ఓటరన్నా. ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటు వేసి భవిష్యత్తు రూట్ చూపించు. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. మే 13వ తారీఖు అంటే సెలవు కాదండి, మనందరి బాధ్యత నిర్వర్తించాల్సిన రోజు. నేను ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి మీ టైం వచ్చింది, పదండి ఓటు వేద్దాం. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. ఓటు మన హక్కే కాదు, బాధ్యత కూడా. ఈ రోజు మన ఓటు రేపటి భవిష్యత్తు కోసం. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. టైం వచ్చింది ఓటరన్నా. ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటేసి నీ భవిష్యత్కి రూట్ చూపించు. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. మీ టైం రానే వచ్చింది. మే 11న జరిగే ఎలక్షన్స్ లో తప్పకుండా ఓటు వేయండి. ఓటు హక్కును వినియోగించుకోండి, బాధ్యతగా నిర్వహించండి. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. అందరికీ నమస్కారం. ఓటు అనేది మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. 18 ఏళ్ళు దాటి మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓటు వేసి ఈ వేలుకున్న శిరాన్ని అందరికీ గర్వంగా చూపించండి. జై హింద్. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. నాకు ఎప్పుడో టైం వస్తుంది. ఈ లైన్ ఎప్పుడో అనుంటారు కదా, చాలాసార్లు అనుంటారు కదా. వచ్చేసింది, మీ టైం వచ్చేసింది. మే 13, 2024 మీకు ఓటేసే టైం వచ్చేసింది. ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. భవిష్యత్తులో మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే మనం సరైన నాయకుల్ని ఎన్నుకోవాలి. మనం సరైన నాయకుల్ని ఎన్నుకోవటానికి మనకి రాజ్యాంగం ఇచ్చిన సాధనం ఓటు. ఓటు హక్కును వినియోగించుకోండి. భావి భారత పౌరులుగా మన ధర్మాన్ని నెరవేర్చి మన బంగారు భవిష్యత్తుకి దారి ఏర్పరచుకుందాం. బద్దకించకుండా ఓటు వేద్దాం. సరైన నాయకుడిని ఎన్నుకుందాం. దేశాన్ని అద్భుతమైన స్థితిలో ఉంచుదాం. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు. నీ టైం వచ్చింది ఓటరన్నా. ఏక్ దిన్ కా సుల్తాన్ కాదని నిరూపించు. ఓటేసి నీ భవిష్యత్తుకి దారి చూపించు. నీ టైం వచ్చింది మెలుగు బ్రదరు.